అబద్ధాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంత కూడా కాదు. నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది, మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి. గమనించండి ఒకసారి. ఒకటి కనపడతా ఉంది, ఫోటో కూడా కనపడతా ఉంది, మీరే చూడండి. చేత్తో రాసి ఉంటాయి. భూమి వివరాలన్నీ చేత్తో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సల్స్ అసలే లేవు. పాత పాస్బుక్ ఊరికట్లా ఎన్ని ఎకరాలంటే 2.2 అట్లా రాసేయడం అంతే. పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి. మ్యాపులు లేవు, మ్యాపులు ఉండవు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలే లేదు. క్యూఆర్ కోడ్ అసలే లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. ఇది పాత పాస్బుక్. ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి. సబ్ డివిజన్ చేసి, మ్యూటేషన్ చేసిన తర్వాత విత్ యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్, ఇదిగోండి పైన రాసి చూడు, యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్. జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాప్, క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ఇవన్నీ మా బుక్లో ఉంటాయి. ఇంత ముందు పేజీ లేకపోమా అది కూడా మా ఆధార్ వివరాలు చెప్పే పేజు.